తెలుగు రాష్ట్రాల్లో మొదలైన మన శంకరవర ప్రసాద్ గారు అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉందంటే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురు చూసిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే 2 తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. రాజా సాబ్ చిత్రానికి ఉన్నట్లుగానే ఈ సినిమాకు కూడా విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోస్ ఉన్నాయి. ప్రీమియర్ షో టికెట్ ధర 500 రూపాయలు మాత్రమే. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు అవ్వలేదు. ముందే విడుదల చేస్తే హైకోర్టు నుండి సమస్యలు వస్తాయని భయపడుతున్నారో ఏమో తెలియదు కానీ ఈరోజుకు అయితే తెలంగాణలో ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ రెగ్యులర్ షోస్కి మాత్రం బుక్ మై షో యాప్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఈ చిత్రానికి డిస్ట్రిక్ట్ యాప్లో 69 షోస్ని షెడ్యూల్ చేయగా 31.5 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ 69 షోస్కి గాను 42,000కు పైగా టికెట్స్ ఉండగా అందులో 15,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అంటే 36% ఆక్యుపెన్సీ అన్నమాట. ఇది యావరేజ్ రేంజ్ ఆక్యుపెన్సీ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా సోమవారం రోజున విడుదల అవుతుంది. వర్కింగ్ డే రోజున ఈ చిత్రానికి రికార్డు స్థాయి షేర్ వసూళ్లను ఊహించలేము. పైగా ప్రీ ఫెస్టివల్లో వసూళ్లు చాలా డల్గా ఉంటాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి మంచి గ్రాస్ వసూళ్లు వస్తాయి కానీ రికార్డు రేంజ్ని మాత్రం ఆశించొద్దని అంటున్నారు. మరోపక్క ఓవర్సీస్లో ఈ చిత్రానికి అంచనాలకు మించిన గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఒక్క నార్త్ అమెరికాలోనే ఈ చిత్రానికి ఇప్పటి వరకు $6,50,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం USA నుండి 30,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయానికి కాదు. కేవలం 1,200 షోస్ మాత్రమే ఇప్పటి వరకు షెడ్యూల్ అయ్యాయి. 1,500కి పైగా షోస్ని షెడ్యూల్ చేస్తే ఖచ్చితంగా ఈ చిత్రానికి 1 మిలియన్కి పైగా ప్రీ సేల్స్ వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక పాజిటివ్ టాక్ వస్తే $15 లక్షల వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజున వరల్డ్ వైడ్గా 70 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి టీంలో జోష్. సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి, మన శంకర వరప్రసాద్ గారు ఒకటి. దాదాపు 3 దశాబ్దాల పాటు టాలీవుడ్లో నెంబర్ 1 హీరోగా ఉన్న చిరంజీవి రీఎంట్రీ తర్వాత తన రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో హిట్టు కొట్టిన చిరు, గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు మూవీ చేశాడు. ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నామంటూ ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ చేశాడు ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమా విడుదలకు సందర్భంగా మన శంకర వరప్రసాద్ మూవీ టీంకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలో టికెట్లు పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ టీంకి గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు, జీవో జారీ చేసింది. జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 11 ఆదివారం రాత్రి ప్రదర్శించే పెయిడ్ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 500 వరకు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంతేకాదు విడుదలైన మొదటి 10 రోజుల పాటు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి అని పేర్కొంది. సింగిల్ స్క్రీన్లలో రూ. 100 జీఎస్టీతో కలిపి మొత్తం టికెట్ ధర రూ. 247, మల్టీప్లెక్స్లలో రూ. 125 జీఎస్టీతో కలిపి మొత్తం టికెట్ ధర రూ. 302 పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే రోజుకు 5 షోలు ప్రదర్శించుకునే వెసులుబాటును సైతం ఏపీ ప్రభుత్వం కల్పించింది. మన శంకరవర ప్రసాద్ గారు టికెట్ ధరలు పెంపు. ఈ నెల 11న ప్రీమియర్ షోకు అనుమతి. ప్రీమియర్ షో టికెట్ ధర $500గా నిర్ణయం. సింగిల్ స్క్రీన్స్లో $100 పెంపు. మల్టీప్లెక్స్లో $125 పెంపు. ఈ నెల 12 నుంచి 10 రోజుల పాటు ధరల పెంపునకు అనుమతి.
హిట్ పై భారీ అంచనాలు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు UA-13+ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ వారు ఈ సినిమాను చూసి పిల్లలతో కలిసి చూసే సినిమా అని కాంప్లిమెంట్ ఇచ్చారని నిర్మాత సాహు గారపాటి మీడియాకు వెల్లడించారు. ఈ సినిమాలో నయనతార, చిరంజీవిల మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయని, వెంకటేష్ తో ఫన్నీ సీన్లు అదిరిపోతాయని చెప్పుకొచ్చారు. ఈ మూవీకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవలే అత్యంత వైభవంగా జరిగింది. ఇప్పటికే టికెట్ రేట్ల పెంపు కోరుతూ నిర్మాతలు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంపునకు అంగీకారం తెలిపింది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ వంట.